చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ డగౌట్ అందరినీ ఆకర్షించింది. ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ మలైకా అరోరా ఆ డగౌట్లో కూర్చోవడమే దీనికి కారణం. అసలు ఆమె అక్కడ ఎందుకు కూర్చుందంటూ ఫ్యాన్స్ తెగ చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో పలు పుకార్లు షికారు చేస్తున్నాయి. ఓ దిగ్గజ క్రికెటర్తో ఆమె డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఆ దిగ్గజ క్రికెటర్ మరెవరో కాదు, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ డైరెక్టర్గా వ్యవహరిస్తున్న కుమార్ సంగక్కర్. ఇతడితోనే మలైకా రాజస్థాన్ రాయల్స్ డగౌట్లో కూర్చుని చెన్నై రాజస్థాన్ మ్యాచ్ చూస్తూ కెమెరాకు చిక్కింది. దీంతో వీరిద్దరికీ సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ క్రమంలో వీరిద్దరూ డేటింగ్లో ఉన్నట్లుగా ఒక్కసారిగా ఊహాగానాలు జోరందుకున్నాయి. రాజస్థాన్ రాయల్స్ జట్టులో కీలక పాత్ర పోషించిన సంగక్కర్ ప్రస్తుత ఐపీఎల్ 2025 సీజన్కి ముందు వరకు ఆ టీం హెడ్ కోచ్గా ఉన్నాడు. 18వ సీజన్ నుండి మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ జట్టుకి కొత్త ప్రధాన కోచ్గా బాధ్యతలు స్వీకరించడంతో సంగక్కర్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వీరిద్దరి ఫోటోలను ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తూ కమెంట్స్ పెడుతున్నారు. మలైకా అరోరా సంగక్కర్ డేటింగ్లో ఉన్నారా? రాజస్థాన్ రాయల్స్ డగౌట్లో మలైకా ఎందుకు కూర్చుంది? ఆమె ప్రజెన్స్ రాజస్థాన్ రాయల్స్లో బూస్ట్ పెంచిందంటూ పోస్టులు పెడుతున్నారు. ఇదిలా ఉంటే మలైకా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. చల్ చెయ్య చెయ్య చెయ్య, మున్ని బద్నాం హుయి వంటి హిట్ సాంగ్స్తో ప్రేక్షకులకు బాగా దగ్గరైంది ఆమె. వయస్సు పెరుగుతున్న వన్నె తరగని అందంతో 50 ఏళ్లు పైబడిన సన్నజాజి తీగలా ఉంటూ తన కిరాక్ డ్యాన్స్లతో అభిమానులతో చిందులేస్తూ ఉంటుంది. అయితే ఈ భామ ఎప్పుడూ తన వ్యక్తిగత విషయంలో హాట్ అందంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. భర్తతో విడిపోయి యంగ్ హీరోతో డేటింగ్ అండ్ బ్రేకప్, ఇలా పలు విషయాలతో ఎప్పుడూ హాట్ టాపిక్గా ఉంటుంది. ఈమె సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత అర్బాజ్ ఖాన్తో మలైకా విడాకులు తీసుకుంది. ఈ జంటకి అర్హాన్ అనే కుమారుడున్నాడు. ఇక మలైకా తనకంటే వయస్సులో చాలా చిన్నవాడైన అర్జున్ కపూర్తో 2018లో డేటింగ్ ప్రారంభించగా 2019లో వీరి బంధాన్ని బహిరంగంగా అంగీకరించారు. దీంతో బాలీవుడ్లో హాట్ టాపిక్గా మారారు. వీరిద్దరి మధ్య దాదాపు 12 సంవత్సరాల తేడా ఉంటుంది. ఆ తర్వాత కొంతకాలానికి వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. ప్రస్తుతం సంగక్కర్తో డేటింగ్ వార్తలతో మళ్ళీ మలైకా ట్రెండింగ్లో నిలిచింది.